హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి అమ్మ ఇంటి గృహప్రవేశానికైతే వచ్చామనమాట 2 డేస్ బ్యాక్. సో, ఇదొచ్చేసి కింద ఫైనల్ కింద లుక్ అయితే ఇలా ఉందనమాట. నేను నైట్ తీయలేదు కాబట్టి, సో, మార్నింగ్ అయితే ఈ విధంగా జస్ట్ బయటకలా వచ్చి వ్యూ చూపిద్దాము అనేసైతే చూపిస్తున్నాను. ఈ బయట పర్పుల్ కలర్ కనిపిస్తుంది గదా! ఇదేనండి మేము తీసుకున్న ఇల్లు. ఇదొచ్చేసి అమ్మ ఇల్లనమాట. సో, బయట అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. మీరు ఎక్కడుంటారు? మీ హౌస్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. సో, దానివల్ల నేను ఇంత క్లారిటీగా చూపిస్తూ చెప్తున్నాననమాట. ఇదొచ్చేసి అమ్మ ఇల్లు. కింద సింగిల్ బెడ్‌రూము అండ్ హాలు, కిచెనేననమాట. సో, సేమ్ పైన ఈ మధ్య కట్టిచ్చింది. దానికే వచ్చాము. సో, ఇది చూస్తున్నారు గదా! పైన ఒక చిన్న రేకుల ఇల్లుందనమాట. ఫస్ట్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూము, కింద గూడా డబుల్ బెడ్‌రూమ్ అనమాట. ఇది సేల్ ఉంది మీరు తీసుకోండని అమ్మ కరోనా టైంలో చెప్పింది. సో, దానివల్ల మేమైతే అది తీసుకున్నాము. ఆ ఇంటికి మధ్య ఒక్క ఇల్లు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ ఇల్లు అమ్మ ఇల్లనమాట. చూపిస్తున్నాను కదా! సో, బయట ఓవరాల్‌గా లుక్ ఇలా ఉంటుందనమాట. ఎందుకు నేను ఇంతకు ముందంత పర్టిక్యులర్‌గా వీడియోలో చూపించలేదు అనంటే, నాకు అంత ఐడియా రాలేదు అనమాట. సో, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానివ్వండి, కొంతమంది తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు గదా! దానివల్ల నేను ఇంత క్లారిటీగా మా ఇల్లు అక్కడ ఉంది. మధ్యలో ఒక ఇల్లు గ్యాపు, పక్కన అమ్మిల్లు అని ఇంత క్లియర్‌గా చూపిస్తూ చెప్తున్నాననమాట. సో, బయటైతే ఈ విధంగా ఉంటుంది లుక్కు. సో, చూస్తున్నారు గదా! నేను మార్నింగ్ అయితే తీశాను. ఆ చిన్న ఇల్లు కనిపిస్తుంది గదా! సైకిల్ పెట్టిన ఇల్లు. అది గూడా అమ్మ కట్టించిన ఇల్లేననమాట. కానీ నాకు మ్యారేజ్ అయిన ఒక 3 ఇయర్స్ లోపలే అది సేల్ చేసేసింది. సో, ఈ పర్పుల్ కలర్ ఇదొచ్చేసి మన ఇల్లనమాట. మా ఈ రెండిళ్ళ మధ్య ఈ ఒక్క ఇల్లు గ్యాప్ అనమాట. సో, రోడ్డొచ్చేసి నార్మల్‌గా చాలా పెద్ద రోడ్డేనండి. పైన కొంచెం బాల్కనీ అనమాట. బాల్కనీ ఇచ్చారు. బావుంది. సింగిల్ అంటే డబుల్ బెడ్‌రూము. సింగిల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. ఇదొచ్చేసి అమ్మిల్లు చెప్పాను గదా! సో, బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. రోడ్డు అయితే చాలా పెద్దదండి నార్మల్‌గా చెప్పాలంటే. ఎవ్వరి ఇల్లు ముందు గూడా ఒక్కొక్క కారు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు పెట్టేసుకొని. కానీ కొంచెం అందరూ ముందుకి రావడం వల్ల లాస్ట్‌కి మా హౌస్ ముందు అమ్మింటి హౌస్ ముందు రోడ్డనేది సైజ్ చిన్నదయిపోయింది. సో, దానివల్ల మెయిన్ బైపాస్‌కి ఒకటే రూట్ అనేది లేకుండా అయిపోయింది. సో, పక్కా సందులు గానివ్వండి, నెక్స్ట్ సందులు గానివ్వండి, దానికి మెయిన్ స్ట్రెయిట్‌గా బైపాస్‌కుంది. బట్ మా ఒక్క సందుకు మాత్రమే బైపాస్‌కి ఎంట్రీ లాస్ట్ క్లోజ్‌గా ఉంటుందనమాట. అంటే సందు చిన్నది గాబట్టి. సో, ఇది ఓవరాల్‌గా బయట లుక్కు.